ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం. ఓ ఊర్లో బలగం సినిమా నడుస్తోంది. సినిమా మొదలయ్యాక జనమంతా ఎప్పట్లాగే నార్మల్గానే ఉన్నారు. కానీ కథలోకి వెళ్తున్న కొద్దీ వారి ముఖ కవళికల్లో మార్పులు మొదలయ్యాయి. ఒక్కొక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కొందరు దుఃఖాన్ని దిగమింగుకుంటుంటే ఇంకొందరు బయట ఏడ్చేస్తున్నారు. సినిమా పూర్తయ్యేసరికి మాత్రం అందరిది ఒక్కటే ఎక్స్ప్రెషన్. వారి మనసులోని మలినమైన ఆలోచనల్ని బలగం సినిమా ఆనంద బాష్పాలతో కడిగేసింది. బరువైన హృదయాలన్నీ తేలికయ్యాయి. ఎక్కడా లేని ఆనందం. ఒక గొప్ప సినిమా కాదు, మన జీవితాన్నే ఎంతో గొప్పగా తీశారు అంటూ జనం బలగం సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. వాస్తవంగా బలగం సినిమా అనేది చాలా బాగున్నది. ఎందుకంటే కుటుంబాల మధ్యలో నేను కౌన్సిలర్గా ఉన్నాను. మా గ్రామంలో చాలా వరకు ఆదివారం వస్తే చాలు 2 కుటుంబాల మధ్యలో జరిగే పంచాయతీలు ఉంటాయి. మరి అట్లాంటి పంచాయతీలు ఉండద్దు. అన్ని కుటుంబాలు కలిసి ఉండాలి. అందరం కలిసి ఉంటేనే పల్లె బాగుంటుంది. పల్లె బాగుంటేనే మండలం బాగుంటుంది. మండలం బాగుంటేనే జిల్లా బాగుంటుంది. కాబట్టి జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చిర్రు. బలగం సినిమాను 100 కోట్లతో ఏం నిర్మించలేదు. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, మ్యూజిక్ టెక్నీషియన్లేం మూవీ కోసం పనిచేయలేదు. కానీ బలగం సినిమా మాత్రం ఏ స్టార్ల సినిమాకు తీసిపోకుండా విజయం సాధించింది. దీనికి కారణం ఒక్కటే, బలగం కథ. అవును, బలగం అసలు సినిమానే కాదు, నిజ జీవితం. పల్లెటూరి మట్టివాసన లాంటి సినిమా. అందులో అమ్మ చూపించే ప్రేముంది, నాన్నిచ్చే ధైర్యముంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక బంధాలకు ప్రాముఖ్యత పెరిగి మానవ సంబంధాలకు ప్రాధాన్యత తగ్గిన ఈ కాలంలో కుటుంబాల్లో మనుషుల్లో ఉండాల్సిన విలువల్ని గుర్తుచేసింది. అందుకేనేమో ఈ అమ్మ కూడా అదే చెబుతోంది. బలగం సినిమా చూశాక 50 ఏళ్ల శత్రుత్వమైన బద్దలవ్వాల్సిందే అంటోంది. మనసు బాగుంటే అంత బాగానే ఉంటుంది. కలిసి ఉండవలసిందే. కానీ ఇది మంచిగా ఉంటే ఉండలేరు, మంచిగా లేకుంటే ఉంటారు. అట్లా మంచిగా ఉంటేనే మంచిగానే ఉంటారు. ఇక ఇది కొంత బ్రేక్ బేరైందంటే ఉండలేరు. ఉండవలసింది. ఈ సినిమా చూస్తే ఉండవలసింది. ఇది చూసింది ఉంటే 50 ఏళ్ళ కాటి సీనితమైనా కానీ ఇప్పుడు నేర్వలసింది. ఇది అట్లా ఉండాలి. కానీ ఇది ఏడా ఉంటుంది, ఎన్నో చూస్తారు, ఎన్నో పోతాను కానీ ఉంటారు. కానీ దీన్ని చూస్తే మాత్రం కలిసి ఉండాలి. ఎప్పుడు విడిపోయినది ఆయన కానీ కలిసి ఉండాలి. అట్లా బలగం సినిమా చూసి చాలామంది తమ పాత పగలను మరిచిపోతున్నారు. ఏళ్లకేళ్లుగా విడిపోయిన అన్నదమ్ములు కలుస్తున్నారు. మాటల్లేని వాళ్లతో వెంటనే ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఇంత గొప్పగా సినిమా తీసినందుకు డైరెక్టర్ వేణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి విలేజ్ లో కూడా ఇట్లా మూవీ పెట్టి చూస్తున్నారు. అందరికీ కూడా మంచి స్పందన కలిగిస్తుంది ఈ మూవీ. అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఈ మూవీ వల్ల. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోయిన అన్నదమ్ములు కూడా మంచి పేరెంట్స్ దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ వీళ్ళని బట్టి వాళ్ళు కూడా మంచిగా ఫ్రీ టైం చూసుకొని కలిసిపోతున్నారు. చాలా మందిని ఈ సినిమా కదిలిస్తుంది. అవునవును. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో ఆణిముత్యాలు వచ్చాయి, ఇంకా వస్తాయి కూడా. కానీ అందులో బలగం సినిమా మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఇంత గొప్ప సినిమాను ఆవిష్కరించిన డైరెక్టర్ వేణు, నీకు ఆర్టీవీ తరపున బిగ్ సెల్యూట్.